పలుకులు వాళ్ళకిండు రేవంత్ రెడ్డి. మేము నిజమే అనుకున్నాం. నేను సబితక్క అసెంబ్లీ మీటింగ్ పెడితే జూలై ఆఖరి వారంలో బడ్జెట్ పెట్టిను. బడ్జెట్ పెడితే మేము అందరం మర్యాదగా పోయినాం. పోతే 31,000 కోట్లు మొదలు 49కి వెళ్ళి 40 చేసి 9,000 కొట్టిండు. 40కి వెళ్ళి 31,000 అని చెప్పి ఇంకో 9,000 కొట్టిండు. ఆయనతో మంత్రి మండలికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకే ఇంకొక 5,000 కోట్లకు కొట్టిండు. 31,000 కోట్ల రుణమాఫీ అన్నాడు. బడ్జెట్లోనేమో 26,000 కోట్లే పెట్టిండు. మాకు అర్థం కాలే. అవును చెప్పింది 31, ఇలా పెట్టింది 26. ఇదేం లెక్కనా రేవంత్ రెడ్డి అంటే ఇక దబాయించిండు, లొల్లి పెట్టిండు. మేము గట్టిగా అడిగితే గట్టిగా మాట్లాడితే అప్పుల పాలైందన్న రాష్ట్రం యాడున్నాయి లెక్కలు చూస్తే మంచిగానే ఉంది కదా, ఏం రోగం వచ్చిందా నీకు అంటే చెప్పసాత కాలేదు. అందుకే ఏమంటాడు సబితక్క పాపం ఆమె ఒక్క మాట అనలే, గట్టిగా అనలే, ఒక్క మాట గట్టిగా అన్నది. ఏమన్నది? ఇంట్లో ఉంటే దోమలు కుడుతున్నాయి, ఇంటి బయటకు వస్తే కుక్కలు కరుస్తున్నాయి, ఏం నడుపుతున్నారని ఆయన రాష్ట్రం అని చెప్పి మాత్రం తిట్టింది. ఇంట్లుంటే దోమలు కుడుతున్నాయి, డెంగీ జ్వరాలు, చికెన్ గున్యాలు వస్తున్నాయి, ఇంటి బయటికి పోదామంటే కుక్కలు కరుస్తున్నాయి, ఏం నడుపుతున్నారని ఆయన ఒక మాట అన్నది. దాంతో పగబట్టిండు. సబితక్క ఇట్లంటదా? గంట మాట్లాడి మొత్తం బట్టలు ఇప్పేసింది. హైదరాబాద్ లో నెల రోజుల్లో 30 మర్డర్లు అయినాయి అన్నది. అసలు నీకు నడపచాత అయితే లేదన్నది. నేను మాజీ హోంమంత్రిగా చెప్తున్నా, నీకు అసలు నడపొస్తలేదు, శాంతి భద్రతల మీద నీకు అదుపు లేదు అనే వరకు పగబట్టిండు. పగబట్టి ఇక్కడ అప్పుల పాలు కాలేదు, రాష్ట్రం మంచిగానే ఉంది, దివాలా తీసింది రాష్ట్రం కాదు నీ బుర్ర అని చెబితే కోపం వచ్చి ఆయనతో లోపలికి గయ్య ఉరుకుంటూ వచ్చిండు. వచ్చి సబితక్క ఒక్క మాట అనలే. సబితక్క సునీతక్క నా వెనుకనే ఉండే, వెనుకకు కోవలక్ష్మక్క ఉండే. ముగ్గురు దిక్కు చూపెట్టుకుంటా అంటాడు, ఇగో నువ్వు అక్కలను నమ్ముకుంటే మునిగిపోతావు, నీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు. అనగానే అక్క సరున లేచింది. ఏమన్నావు అంటే మాట్లాడాడు. ఎంత దారుణం అంటే 4.5 గంటలు ఒక ఆడబిడ్డను 4.5 గంటలు మైకి ఇయ్యండి నేను ఒక్క నిమిషం మాట్లాడతా అంటే ఒక్క నిమిషం మాట్లాడనీయలే. సబితక్కను ఏడిపించి ఆఖరికి ఆమె కంట నీళ్లు తెప్పించిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చూసిండ్రు అక్క కూడా 24 ఏళ్ల నుంచి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 6-7 సార్లు ఇప్పటికి గెలిచింది అక్క. ఒక్కసారి కూడా ఓడిపోలేదు రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత. అట్లాంటి అక్కను సీనియర్ నాయకురాలను పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడడే కాకుండా ఆ రోజు నిండు శాసనసభలో అవమానం చేసిండు. ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఒక్కటే కారణం, రుణమాఫీ మీద చెప్పే ముఖం లేదు, 6 గ్యారెంటీల గురించి మాట్లాడే దమ్ము లేదు, ప్రజలకిచ్చిన వాగ్దానాలు ఏమైనాయి రేవంత్ రెడ్డి అంటే చెప్పే సమాధానం చెప్పే సత్తా లేదు. 49,000 40,000 ఎట్లయింది, 40,000 31 ఎట్లయింది, 31 26 ఎట్లయింది, 26కి వెళ్ళి మొన్న 15 ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు. అక్కడ పోయి ఏం చెప్తాడు? అయిపోయింది రుణమాఫీ, 17,900 కోట్లు వేసినా ఒడిచిపోయింది, మొత్తం 100% అయిపోయింది అన్నాడు. ఇక్కడ రైతులు బగ్గుమన్నారు. ఎక్కడైందయ్యా రుణమాఫీ? తప్పు చెప్తున్నావు నువ్వు, తప్పుడు కూతలు కూస్తున్నావు, రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పకు అని ఊరూరా రైతులు సావుడప్పు కొట్టుడు మొదలు పెట్టిండ్రు. బ్యాంకుల కాడ లొల్లి, ప్రభుత్వ కార్యాలయాల కాడ లొల్లి, గ్రామ పంచాయతీల కాడ లొల్లి, రైతు వేదికల కాడ లొల్లి, ఎక్కడికక్కడ రైతులు కదిలే వరకు భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి. నేను సవాల్ చేసిన, రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన మాట వాస్తవం అయితే, నీ మాటల్లో నిజం ఉంటే, నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డిపల్లె, వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లె, దమ్ముంటే నువ్వు నేను పోదాం కొండారెడ్డిపల్లె. సెక్యూరిటీ వద్దు, అధికారులు వద్దు, ఎవ్వడొద్దు, ఒకటే కారులో పోదాం, మనం పోయి ప్రజల కాడ కూర్చుందాం, రైతుల కాడ కూర్చుందాం. నీ ఊళ్ళే, నీ సొంత ఊళ్ళే రైతులు కింద 100% రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికే పీక్తా అని చెప్పిన. సమాధానం రాదు. నేను ఇంకొక మాట కూడా అన్నా, సరే కొండారెడ్డిపల్లె పోయేందుకు నీకు ముఖం లేకపోతే కొడంగల్ పోదాంపా, కొడంగల్ పోదాం, కోసిగి పోదామా, దౌలతాబాద్ పోదామా, బొమ్మరాజ్పేట పోదామా, ఇంకేడికి పోదామా చెప్పు, గుండమల్లి పోదామా, ఏడికోదామా చెప్పు, ఆ మండలం పోయి కూసుందాం. ఎంత అయింది రుణమాఫీ? ఎక్కడన్నా ఒక్క ఊళ్ళో ఒక్క మండలంలో 100% అయిందని నువ్వు చెప్తున్న మాట నిజమైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగిన. సమాధానం లేదు, స్పందన రాదు. ఎందుకంటే పచ్చి దగాబాజు ముచ్చటాన్ని ఆయనకు కూడా తెలుసు. ఇక అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే 49,000 కోట్లకెళ్లి మొత్తానికి 17,700 కోట్లకు కట్ చేసుకుంటా కోసుకుంటా తీసుకొచ్చిరు.
మేమందరం ఏమనుకున్నాం